ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 1.5 లాటరీ వెళ్ళింది రైతుకు, అంతే లేదిగా ఆయన సంబరంకు. స్మార్ట్ ఫోన్ వాడతో ఆడోళ్ళు కొత్త రూల్ పెట్టిండ్రు గీ ఊరోళ్ళు. కన్ఫ్యూజన్ స్టార్ లా మారిపోయిన తిరకాసు. నా పేరు తిరకాసు, నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. టెక్నాలజీతోని చాలా మార్పు వచ్చిందిలా. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చినాకనైతే చాలా మట్టుకు పనులన్నీ ఇంట్లోనే కూర్చొని చేసుకునే సౌలత వచ్చింది. అంతవరకైతే మంచిదే కానీ చాలా మంది పోరళ్ళు ఆ స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి ఆగమైపోతున్నారు. అవి చేయబట్టే పచ్చని సంసారాలు ఇచ్చుకుపోతున్నాయి. అందుకే రాజస్థాన్లో ఒక ఊళ్ళే పెద్ద మనుషులు ఒక తీర్మానం చేసిళ్ళు. 2 అంచులున్న కత్తి లెక్క తయారైంది మొబైల్ ఫోను. వాటితోని కూసున్న కాడ ఎన్నో పనులు చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఆ ఫోన్లను అక్కరకు రాని పనులకే ఎక్కువ వాడుతున్నారు. రీల్స్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్, లైకులు, కామెంట్లు, షేర్లు అనుకుంటా కాపురాలను చేతుల నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవ్వలను చూడు గింతింత ఫోన్లు షేర్లో పట్టుకొని అవుపడుతుంటారు. ఇదంతా చూసి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న గాజీపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసింది. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చే 15 గ్రామాలలో ఉండే ఆడపిల్లలు వాడే మొబైల్ ఫోన్ల మీద ఆంక్షలు పెట్టిల్లు పెద్ద మనుషులు. ఆగో గా పెద్ద మనిషి చదువుతున్న తీర్మానం గదే. श्री देवाराम जी कार्लो वालों ने प्रस्ताव रखा कि समाज में बहू व बेटियों के पास कैमरा वाला मोबाइल नहीं रहेगा. मोबाइल फोन बिना कैमरा वाला जिससे बातचीत हो सके वह रख सकती है. ఆ తీర్మానంలో ఏమున్నదంటే ఆడపిల్లల దగ్గర కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్లు ఉండొద్దు. కెమెరా లేని ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు ఉంటే వాడుకోవచ్చు. చదువుకునే అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడొచ్చు కానీ అది ఇంట్లోనే వాడాలి, బయటకు తీసుకురావద్దు. పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు పోయినప్పుడు ఫోన్లు తీసుకుపోవద్దు. పక్కింటికి పోయినా సుత ఫోన్ ఇంట్లోనే పెట్టిపోవాలి. ఇది పెద్ద మనుషులందరూ కలిసి చేసిన ఏకగ్రీవ తీర్మానం. ఇన్నరా జనవరి 26 నుంచి ఈ తీర్మానం అమలు చేస్తారట. ఎందుకు ఇట్లా తీర్మానం చేసిల్లు అని అంటే పొద్దాక ఫోన్లు చూసి పోరల్లా కంటి సుప్పు దెబ్బతింటున్నది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ పెద్దలు చెప్పుకొచ్చిళ్ళు. తీర్మానం చేయనైతే చేసిర్రు కానీ ఈ రోజులల్లా స్మార్ట్ ఫోన్ లేకపోతే పూట గడిచే పరిస్థితే లేదు. మరి ఎట్లయితుందో ఏందో చూడాలి అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన 15 గ్రామాల ప్రజలు. తెలంగాణలో కరెంటు 200 యూనిట్ల దానిక కాల్చుకుంటే ఫ్రీనే కదా, బిల్లు కట్టాల్సిన పనే లేదని సర్కార్ చెప్పిందా. అయితే ఆ ఫ్రీ ముచ్చట పక్కన పెడితే ఈ అన్నోళ్ళకి వచ్చిన బిల్లు చూస్తే కరెంటు ముట్టుకుంటే కాదు ముట్టుకోకుండానే షాక్ కొట్టేటట్టున్నది. అవునులా, ఈ అన్నకు వచ్చిన బిల్లును చూస్తే చాలు కరెంటు షాక్ కొట్టినట్టు విల కొట్టుకుంటారు. అవును, ఫ్రీ ఇవ్వాల్సిన ఇంట్లో 7,020 రూపాయలు వచ్చిందట. మస్తు బాధపడుతున్నారు వీళ్ళు. 7,122 రూపాయల బిల్లు వచ్చింది. నేను చేసేది కూలి పని. ఇది ఎట్లా కట్టాలి అనేది ఒకసారి ఆలోచన చేసి చెప్పండి అధికారులు. ఈ అన్న పేరు వెంకటేషు, వనపర్తి జిల్లా రూరల్ మండలం కడుకుంట్ల ఊరు. పోయిన నెల బిల్లు 813 రూపాయలు వచ్చిందట. అరే మాకు ఫ్రీ ఎందుకు వస్తలేదు, మేము పేదోళ్ళమేనా అని కరెంట్ వాళ్ళకి చెప్తే ఈ బిల్లు కట్టి కొత్త మీటర్ తీసుకో అంటే సరే అన్నారట. ఇప్పుడు కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుగ ఊడిపడ్డట్టు కొత్త మీటర్ వచ్చేటాలకు బిల్లు ఫ్రీగా వచ్చుడు కాదు, వేలల్లకు పోయింది. ఇట్లయితే ఎట్లా, అంత బిల్లు మేము ఎట్లా కట్టుడు అని బాధపడుతున్నారు. మరి కరెంట్ ఆఫీసర్లు 100 బిల్లులే కట్టలేని పేదోళ్ళు వేలెట్లా కడతారు సార్లు? జరంతా మరి ఆ మీటర్ పాల్టో ఏం పాల్టో చూసి ఇలా సమస్యకి ఏదన్నా తొవ్వ చూంచిండ్రు సారు, జరంత పుణ్యం ఉంటది. షారణ పర్ఫార్మెన్స్ కు బారణ ఓవరాక్షన్ చేస్తాడు ఈ తిరకాసు. ఇంతకు ఇవాళ ఏం కథలు పడుతున్నాడో కదా ఈయనే. అందరికీ నమస్కారం. అక్కడ ఎవ్వరు లేనే లేరు, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తావు? నా పేరు తిరకాసు, నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. తిక్కే కనబడుతుంది, లెక్క నాకే కాదు ఎవ్వరు కనబడతలేదు. అయినా నిన్ను ఎవరు లెక్క చేస్తురని లెక్కున్నది అంటున్నావు? ఒక్కసారన్న మాట మీద నిలుచున్నావా? ఏం మాట్లాడుతున్నావా నువ్వా? నేనంటే ఎవరు అనుకున్నావా? హీరో. జీరో కూడా తక్కువే. అయినా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంది? అలా స్టేజీ మీద ఎక్కినాక ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేయడం
మనకు కాస్త అలవాటేది. అబ్బో అబ్బా ఏంది అబ్బా, ఎట్ట కనపడుతున్నా నీకు నేను? నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సాంబార్లో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. అసలు నేను ఈ స్టేజీ ఎక్కి కూడా వేస్తూ నా మాటలని అందరూ గాలోడు అంటున్నారు. నా నీ అభిప్రాయమా? నా నోటితో చెప్పకపోయినా బానే ఊహించుకున్నావు, కానిచ్చే అలాగే. చాచా, నేనంటే ఎవరికి మర్యాద లేదు, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఈ మాత్రం దానికి ఈ మెడలో ఈ కండవా దేనికి? నేను ఈ స్టేజీ ఎక్కి మాట్లాడడం దేనికి? మరి నన్ను ఇంతగా తీసి పారేయాలా? నిన్నెవ్వరు తీసేయాల్సిన పని లేదయ్యా, నిన్ను నువ్వే తీసుకునేలాగా చేసుకుంటావు అంతే. ఒకసారి ఒక మాట, ఇంకోసారి ఇంకో మాట. ఎప్పుడైనా మాట మీద నిలుచున్నావా? తిట్టిన వాళ్ళతోనే దోస్తీ చేసి పొగిడే వాళ్ళని ఏమంటారో ఇక మీరే చెప్పాలి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంతే. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు తిరకాసు? అరే, నేను స్టేజ్ ఎక్కి చాలాసేపు అవుతుందమ్మా. ఇంటర్వెల్ టయానికి నేను కాస్త ఇరిటేట్ అయిపోతా. అదంతే, అది నా అలవాటు. ఈ పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ మీకే ఉంటాయి. ఇప్పుడు నేనేం మాట్లాడాలి? ఈ కథ మంచిగానే ఉన్నది, నువ్వేం మాట్లాడనో నాకెట్లా తెలుస్తుంది? యుద్ధానికి పోయేటోళ్ళు కత్తి మర్చిపోయినట్టు సభకు వచ్చిన వాళ్ళవి స్క్రిప్ట్ తెచ్చుకోవా? అసలు ఇది ఏ సభ? ఎందుకు వచ్చినా నేను ఇక్కడికి? నువ్వు కన్ఫ్యూజన్ స్టార్ ఉన్నట్టున్నావు కదా. అయినా ఇంటరో డిగ్రీనో పాస్ అయితే ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలా అని తెలుస్తుంది. సర్లే, అయిందేదో అయిపోయింది, ఏం చేస్తాం, భరించాలి. అసలు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ నేను? ఏదో ఒకటి మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను పుట్టి పెరిగింది బాపట్లలో. కాదు కాదు కాదు, నేను పుట్టి పెరిగింది భీమవరంలో. అబ్బబ్బబ్బా, కాదు కాదు, నేను పుట్టి పెరిగింది నెల్లూరులో. కర్మరా బాబు. అయ్యా, ఒక్క మనిషి ఎన్ని చోట్ల పుడతారు? ఉండవమ్మా, నన్ను మధ్యలో కన్ఫ్యూజ్ చేయబాక. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటవేంది? నేను ఇంటర్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు. దండం సార్, ఇక మమ్మల్ని ఇడిచిపెట్టు. పుట్టిన ప్లేస్ తెలియదు, చదివిన చదువు తెలియదు, ఇక నువ్వు చెప్తే మేమినల్లా? మాకు వేరే పనేం లేదా? నా సభ క్లైమాక్స్ లో ఉందమ్మా. క్లైమాక్స్ వచ్చిందంటే నేను కాస్త కన్ఫ్యూజ్ అయిపోతా అంతే. అబ్బా, సేమ్ అంబట్ సార్ చెప్పిన మాటలే ఆదికొస్తున్నాయి. అంబటి రాంబాబు సారా? ఆయన ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ కూడా ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేస్తాడట, ఇంటర్వెల్ లా ఇరిటేట్ అవుతాడట, క్లైమాక్స్ లో కన్ఫ్యూజ్ అవుతాడట. ఉప ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ లోనేమో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్ లోనేమో ఇరిటేషన్ అవుతారు, కంక్లూజన్ లోనేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు. సేమ్ నువ్వు కూడా గట్లనే చేస్తున్నావు కదా. నడు, ఇంకోసారి ఇటు మొక్కనే రాకు, నువ్వు నీ ఓవర్ యాక్షన్. వెళ్తున్నావమ్మా, వెళ్తున్నావు. కొడుకు పుట్టినరోజు అంటే ఆ దినం అంతా తిట్టకుండా కొట్టకుండా ముద్దు చేసుకుంటా పాయిరంగా చూసుకుంటారు. ఎవరన్నా ఏదన్నా అన్నా ఇవాళ పుట్టినరోజు ఏమనకుండ్రి అంటారు. బల్లెనైనా ఇంకేన్నైనా పుట్టిన బర్త్డే అని తెలిస్తే చాలా మటుకు ఆ రోజు ఏమనకుండా ఉంటారు కదా. కానీ ఇక్కడ ఒక ఆడ తండ్రే కొడుకు జన్మదినాన నలుగురితోటి మాటలు పడేటట్టు చేసిండు. మరి ఆ మోతే వాళ్ళు ఎవరో చూడండి మీరే. ఉత్తగా మనిషిని బదనాం చేసుట్లా ముందుంటారు కొందరు. ఈడ అంతగానం ఏమైతున్నదని కొడుకు పేరు నాగం చేసిండు అన్నారులా, ఏదో మతాబులు చేతిలో పట్టుకొని కాలుస్తున్నాడు గంతే కదా అనుకుంటున్నారా? ఈయన ఇంట్లో కాల్చుకుంటే మంచిగానే ఉండేది. కొడుకు పుట్టినరోజు అని నడి రోడ్డు మీద కారాపి ఒక 10 నిమిషాలు పర్ఫార్మెన్స్ పెట్టిండి. ఇట్లా అగో ఇనరాదండి వెనక మరలు ఎట్లా రన్లు కొడతారు ఒక్కొక్కరు. ఈయన గారి పేరు దీపక్ జర్దార్ అట. గుజరాత్ లో పెద్ద బిజినెస్ మెన్ అట. కొడుకు పుట్టినరోజుని ఇగో ఇట్లా రోడ్ల మీద బండ్ల ఆపి సెలబ్రేట్ చేసిండు. ఈయన జయంగా ట్రాఫిక్ లో ఇరుక్కున్న లోగలు పోలీసులకు ఫోన్ కొడితే కేసు రాసుకున్నారట. ఏంది సార్ కొడుకు పుట్టినరోజు నాడు ఇట్లా చేసుకున్నారు అంటే, నేనేమన్నా క్రిమినల్ పని చేసినా? ఏదో నా కొడుకు పుట్టినరోజు అని సంబరం కొద్దీ 10 నిమిషాలు ట్రాఫిక్ లో బండి ఆపి బాంబులు కాల్చిన, ఏం 10 నిమిషాలు ఆగలేకపోతున్నారా అంటున్నాడట. ఇక చూడండి ఎట్లున్నదో పక్కరు. నీ దగ్గర అంతగానం పైసలు ఉంటే 10 నిమిషాలైంది పర్సనల్ గా 10 రోజులు ఎంజాయ్ చేసినా ఎవడేమనకపోవు. రోడ్డు మీదకి వచ్చి తక్లీఫ్ చేసింది కాక ఇంకా ఉల్టా 10 నిమిషాలు ఆగలేరా అంటున్నాడు. ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం గడిచిన టైం వెనక తీసుకురాగలుగుతాడో అయినా? మరి టైం తెలియనోడు అసలు బిజినెస్ మెన్ ఎట్లా అయిందో కదా అనుకుంటా ఒకటి అందుకోవచ్చింది ఇంటర్నెట్ లో కామెంట్లలో అయినాను. కానీ పైసున్నదని ఏదైనా చేస్తామంటే నడుస్తుందా అనులా? పాపం ఉత్తగా పుట్టినరోజు పిల్లగానికి నా మారదా? ఎవరా మీ అయ్యని పుట్టినరోజు నాడు అట్లా చేసి కేసుల పాలైందట కదా అంటే ఇజ్జత్ పోదా ఆయనది? ఏ మనుషులు ఏందో కొందరు. బంగారం షాపులకైనా కిరాణం కొట్టులకైనా బ్యాంకులకైనా ఇంకా లేకుంటే ఏదైనా పెద్ద దుకాణంలకు దొంగలు తుపాకులు పట్టుకొని కత్తి పట్టుకొని వస్తే దాంట్లో పనిచేసేటోళ్ళు ఏం చేస్తారులా, వామ్మో వాయో అనుకుంటా ఉరుకులు పరుకులు పెడతారు. కొందరేమో వాళ్ళు అడగక ముందే డబ్బులు బంగారం అంతా సదిరిస్తారు కదా. కానీ
కొందరు ఇగో గిట్ల ధైర్యవంతులు కూడా ఉంటారులా. దొంగతనానికి వచ్చిన దొంగని నెత్తి మీద ఒక్కటి ఇచ్చి ఒక్కటే సెకండ్లో ఎల్లగొచ్చి అమ్మాయిలంటే భయపడేటోళ్ళు కాదు, ఎంతకైనా పోరాడతారు అని నిరూపించింది ఈడ షాపుల పని చేసే అమ్మాయి. ఆగ చూడండి దొంగ దగ్గర ఎంత ధైర్యంగా కత్తి గుంజుకోవాలని చూసిందో, ఎట్లా నెత్తి మీద పట్టున దెబ్బ పెట్టిందో. పంజాబ్ రాష్ట్రం లుధియానాలో ముచ్చటిది. దుకాణంలో అమ్మాయి ఒక్కతే ఉన్నది. కత్తి చూపెట్టి బెదిరిస్తే డబ్బులు ఇస్తుంది అనుకున్నాడో ఏమో గాని ముఖానికి మాస్క్ తొడిగి సీదా కత్తి చూపెట్టి పైసలు ఇయ్యమని కౌంటర్లో చేయి పెట్టబోతే ప్లాన్ అంతా రివర్స్ అయ్యి ఇంత కథ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీసీ ఫుటేజ్ చూసి దేవులాడుతున్నారట కానీ అమ్మాయి మాత్రం మామూలు ధైర్యం చూపెట్టలేదు. పోండి ఏమయ్యా కళ్ళు కనిపిస్తలేవా? ఎటు చూసి నడుపుతున్నావు బండి? డుబుక్ డుబుక్ డుబుక్. అయ్యో దేవా, ఎటు కాకుండా ఆగిపోయింది బస్సు. దిగండి చెప్పుని దిగండి. ఇగో గిట్లనే దించినట్టున్నారు గీడొక బస్సులకెంచి జనాలను. ఇక దిగినాక ఏయ్ తొయ్యర తొయ్యి హైలెస్సా, గట్టిగా తొయ్యి హైలెస్సా అన్నట్టే పట్టాల మీద ఆగిపోయిన బస్సును దోస్తున్నారు కదా. ఓ బుజ్జి గట్టెటో పోతావు జరుగు, ఆ పట్టాల మించి రైలు రాగల దూరం ఉండు, జల్దిన తొయ్యిండ్రే అన్నలు. రైలు వస్తే రప్పరప్పనే మొత్తం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న రైల్వే ట్రాక్ మీద ఇంజన్ ట్రబుల్ ఇచ్చి ఎటు కాకుండా ఆగిపోయిందట బస్సు. వెంటనే అందున్నోళ్ళు ఆడున్నోళ్ళు అందరు ఆకం కలిసి ఇట్లా దోషిర్రు. అయినా మరి డిపోలకెంచి బయటకు తీసినప్పుడు ఫిట్నెస్ చక్కగా ఉన్నదా లేదా చూసుకోవద్దా? ఇంకా నయం యాళ్లకు రైలు రాలే కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంత ఘోరం ఉండు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.